మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. షురు ట్రెండీ కబ్బా ఇక మీద నేను అడుగేస్తే కెవ్వు కేకే. సీతా మేడం చెప్పండి. ఆరంగెట్రంతోనే అద్దరిపోవాలి. అలాగే మేడం. అది మ్యాటర్. చెప్పింది అర్థమైందిగా? ఓకే మేడం, మీరు చెప్పినట్టే ఫాలో అవుతాను. గుడ్. లెట్స్ బిగిన్ ద షో. ఏమే శశిరేఖ, తోటకూర తిని క్లాస్గా పెరిగిన నీకే ఇన్ని వేషాలు వేయడం వస్తే, యాటకూర తిని మాస్ లెవెల్లో పెరిగిందాన్నే నేనే రేంజ్లో నటించాలే. ఇన్నాళ్ళు నువ్వు ఆడుకున్నావుగా, ఇక మీద నేను అల్లాడిస్తాను. కాస్కో వాస్కోడిగామా ట్రెండీగా ఈ సీత ఎంట్రీ ఇస్తే సుర్రు సుమ్ అయిపోద్ది, నీ డిప్ప డిమ్ అయిపోద్ది. ఇక మీద నీకుంటదే దబిడి దిబిడే. చందు నా కోసం ఉపవాస దీక్షలో ఉన్నాడు. నాకేమో మా ప్రేమ గురించి రామన్నయ్యతో ఎలా చెప్పాలో అర్థమే కావడం లేదు. ఒక్కో గంట గడుస్తున్న కొద్దీ నాలో టెన్షన్ పెరిగిపోతుంది. లక్కీగా రామన్నయ్య ఇవాళ ఇంట్లోనే ఉన్నాడు. ఏం జరిగినా సరే ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తానంతే. చందు, ఇంటి వరకు ఎందుకు వచ్చావు? మరి ఇంకేం చేయను. సరే రా. చందు, నువ్వేంటిలా సరాసరి ఇంటికే వచ్చేసావు? మరి ఇంకేం చేయను. ఉపవాస దీక్షలో ఉన్నాను. రాత్రంతా నిద్రలేక జాగారం కూడా. ఇక్కడేమో నువ్వు మీ అన్నయ్యకు చెప్పావో లేదో తెలీదు.
నాకేమో పిచ్చెక్కిపోతున్నట్టుంది. అందుకే ఏమైతే అది అయిందిలే అని ఇలా వచ్చేసాను. చందు, నిన్ను నన్ను ఇలా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే అస్సలు బాగుండదు. ప్లీజ్, మా అన్నయ్యతో నేను చెప్తాను కానీ నువ్వు వెళ్ళిపో. అమ్మో, ఎందుకు భయం? మన ప్రేమ గురించి ఎటూ చెప్పేస్తున్నావు కదా. రాత్రి నాకు ఒక భయంకరమైన పీడకలొచ్చింది. అవును, మన పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదట. ఏడుస్తూ నువ్వు ఆ మాట చెప్పగానే నా గుండె బద్దలైందట. పట్టరాని దుఃఖంతో నేను వెంటనే గదిలో పరిగెత్తి సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయానట. అలా అనుకు, నేను భరించలేను. మరింకేం చేయను? కళ్ళు మూసినా తెరిచినా నాకదే దృశ్యం గుర్తొస్తోంది. లైలా మజ్ను, సలీం అనార్కలి, రోమియో జూలియట్ లవ్ స్టోరీలానే మన ప్రేమ కథ కూడా విషాదాంతమే అవుతుందేమో అని నాకు దిగులుగా ఉందమ్మో. చందు, అలా ఎన్నటికీ జరగదు. మన ప్రేమ నిజమైంది. మన ప్రేమ గెలిచి తీరుతుంది. మన పెళ్లి జరుగుతుంది. మా అన్నయ్యని నేను ఒప్పిస్తాను. అదిగో రామన్నయ్య వచ్చేస్తున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళిపో. ప్లీజ్ వెళ్ళిపో చందు, వెళ్ళు. వెళ్ళు. అమలు, ఒక్కదానివి ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదన్నయ్యా, జస్ట్ ఊరికే ఇలా వచ్చానంతే. అలాగా, నేనింకా నీకేమైనా ఒంట్లో బాగాలేదేమోనని కంగారు పడుతూ అడిగానంతే. అన్నయ్య, ఏంటమ్మా? అదే ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదేంటా అని. ఓహో అదా, జస్ట్ రిలాక్స్ అవ్వాలనిపించింది, అందుకే వెళ్ళలేదు. అమలు, నీతో తీరిగ్గా మాట్లాడి చాలా రోజులైంది. చెప్పు, ఇంకేంటి సంగతులు? ఏమున్నాయి, అంతా ఓకే అన్నయ్య. నీ స్టడీస్ అయిపోయాక వాట్ నెక్స్ట్? డు యు హావ్ ఎనీ ప్లాన్స్? అన్నయ్య, మరి